RK Creations and Editing Tech. ఫ్రెండ్స్ ఈరోజు పిక్సలాబ్లో అయితే ఫోటో ఎడిటింగ్ అనేది ఎలా చేద్దామో చూద్దాం. ఇవరకైతే మనం అయితే 2-3 వీడియోస్ అయితే చేయడం జరిగింది ఈ బర్త్డే ఫోటో ఎడిటింగ్ కోసం అయితే. సేమ్ అదే టైప్గానైతే ఇప్పుడు మనమైతే ఇంకొక వీడియోని అయితే మనం అయితే ఈరోజు చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం అయితే దీనికోసం అయితే పిక్సలాబ్ యాప్ కావాలి. సో ఇప్పుడైతే మనం అయితే పిక్సలాబ్ యాప్ అయితే ఓపెన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓపెన్ చేయగానే మీకు అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా రాదు. నేనైతే ఇక్కడ సైజ్ అయితే ఇమేజ్ సైజ్ అనేది జస్ట్ మార్చేసాను. ఇక్కడ యూట్యూబ్ థంబ్‌నైల్ ఉంటుంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మనకైతే ఈ సైజులోనైతే మీకైతే రావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకైతే ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇంపోర్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఫోటో ఉంటుందిగా. సో ఇక్కడనైతే కొన్ని ఇమేజెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ ఇమేజెస్ని అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడైతే నేనైతే చూపెడుతున్నాను కదా ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ని అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. డౌన్లోడ్ చేసేసుకొని అయితే దీన్ని అయితే మీరైతే రొటేట్ చేసుకోండి. ఈ విధంగా రొటేట్ చేసుకున్న తర్వాతనైతే ఇక్కడ రైట్ మార్క్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ రైట్ మార్క్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని అయితే మీరైతే మొత్తం ఫిల్అప్ చేసేయండి. ఇలా దీన్ని మొత్తం కూడా ఈ విధంగానైతే ఫిల్అప్ అయితే చేసేసుకోండి. ఫిల్అప్ చేసేసుకున్న తర్వాత ఈ లేయర్కి అయితే మనం లాక్ అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే మనం దీన్ని జరిపినా కూడా ఇక కదలకుండా అన్నట్టు ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇమేజ్ అయితే మనం అయితే మళ్ళీ ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంది కదా. సో మళ్ళీ ఇంపోర్ట్ చేసేసి అయితే మళ్ళీ నేనైతే ఒక ఇమేజ్ అయితే నేనైతే ఇప్పుడైతే ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఈ ఇమేజ్ కూడా మీకు అంతటా కూడా ఒక డౌన్లోడ్ లింక్ ఉంటుంది. ఇవన్నీ కూడా పాస్వర్డ్తోనే ఉంటాయి ఇందులో ఉన్నాయి. సో మీరైతే వీడియో మొత్తం చూస్తే మీరైతే పాస్వర్డ్ అయితే కనుక్కోవచ్చు. ఇప్పుడైతే నేనైతే పాప ఫోటో ఉంటుంది కదా. పాప ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ పాపని అయితే నేనైతే ఫ్లిప్ చేస్తున్నాను. అంటే ఇట్లా మిర్రర్ అన్నట్టు. సో చూసారుగా ఈ విధంగా నేను చేసేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ విధంగా కావాలి. సో నేను ఇటు తిరిగినట్టు ఉండాలి పాప కాబట్టి నేనైతే ఆ విధంగానైతే చేసుకున్నాను. ఒకవేళ మీకు ఇటు దిక్కే పాప తిరిగి ఉంటే అవసరం లేదన్నట్టు ఫ్రెండ్స్. ఓకేనా. సో దీన్ని ఇంకొంచెం నేను చిన్నగా పెట్టేసి ఈ విధంగానైతే సెలెక్ట్ అయితే చేసేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, నాకు ఈ విధంగా ఉండాలి. సో ఈ పాపకి అనేది నేనైతే గ్లో ఎఫెక్ట్ అంటే మన బార్డర్లో కొంచెం అందులో కలిసిపోవాలి కాబట్టి షాడో ఎఫెక్ట్ అని యాడ్ చేసేసి ఎల్లో కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకైతే అందులో కలవడం జరిగింది. సో మీరు కూడా అదే విధంగానైతే యాడ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఇంపోర్ట్పై క్లిక్ చేస్తున్నాను. ఇంపోర్ట్పై క్లిక్ చేసుకొని మళ్ళీ ఆల్బమ్స్కి అయితే వెళ్ళేస్తున్నాను. ఆల్బమ్స్కి అయితే వెళ్ళేసుకొని అదర్ ఆల్బమ్స్కి అయితే వెళ్ళేసి మళ్ళీ ఇంకొక ఫోటో అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదే ఇక్కడ మనకి కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఈ కలర్స్. దీన్ని అయితే నేనైతే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసేసుకొని రైట్ మార్క్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇప్పుడు కొంచెం జూమ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. జూమ్ చేసేసి దీన్ని అయితే నేను ఈ విధంగానైతే పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టేసి ఇప్పుడైతే దీనికి లాగేసుకున్నాను. ఈ పాప దానికి దీనికి లాగేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఇమేజ్ అయితే మనమైతే మళ్ళీ ఇంపోర్ట్ అయితే చేసుకుందాం. ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఆల్బమ్స్ అని ఉంది ఫ్రెండ్స్. ఆల్బమ్స్లోకి వెళ్ళి తీసేసి అదే ఆల్బమ్స్ అని కనబడుతుందిగా. ఈ అదర్ ఆల్బమ్స్లో మళ్ళీ నేను ఇక్కడ గిఫ్ట్స్ కనబడుతున్నాయా, ఈ గిఫ్ట్స్ని అయితే నేనైతే సెలెక్ట్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఇవన్నిటిని కూడా మీరు డౌన్లోడ్ చేసేసుకోవాలి. జస్ట్ 1 క్లిక్తో మీరైతే డౌన్లోడ్ చేసుకుంటారు. కానీ పాస్వర్డ్ అయితే కూడా జరుగుతుంది. సో దీని పిఎల్పి లింక్ ఫైల్ కూడా నేనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. జస్ట్ మీరు ఆ పిఎల్పి ఫైల్తోనైతే డైరెక్ట్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోకుండా ఒక ఓపెన్ చేసేసి ఇక్కడ పాప ఫోటో అనేది చేంజ్ చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఇంపోర్ట్పై క్లిక్ చేసుకొని అదర్ ఆల్బమ్స్లోకి వెళ్ళేసి ఇప్పుడైతే ఇక్కడ చిన్న మన టామ్ అండ్ జెర్రీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇది మిక్కీ మౌస్. సో ఈ మిక్కీ మౌస్ బొమ్మలు అనేది నేనైతే వీటిని ఇలా సైడ్కి అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఓకే. ఇప్పుడు నేను సైడ్కి అయితే పెట్టేసాను. వీటికి కూడా నేనైతే లాక్ అయితే వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు లాస్ట్ది ఏంటంటే ఇప్పుడు మనం హ్యాపీ బర్త్డే అని రాయడం. సో ఇక్కడ టెక్స్ట్పై క్లిక్ చేసేసుకొని ఇప్పుడు నేనైతే జస్ట్ హ్యాపీ బర్త్డే అని రాసేసాను. రాసేసిన తర్వాత ఇప్పుడు దీని అయితే ఒక మంచి ఫాంట్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. నేను ఫాంట్పై క్లిక్ చేసేసుకొని రీసెంట్లోకి వెళ్ళేసి నేను ఆల్రెడీ యూజ్ చేసిన ఒక ఫాంట్ ఉంది క్రిస్మస్ డే అనేది. సో దాన్ని అయితే నేనైతే సెలెక్ట్ అయితే చేసేసుకుంటున్నాను. సో దీనికి కూడా మనం అయితే ఒక మంచి కలర్ అయితే ఇచ్చేసుకోవచ్చు. సో దానికోసం అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే దీన్ని కొంచెం క్రాస్లో పెట్టేస్తున్నాను, అందుకు లుక్ అనేది రావడం కోసం. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ కలర్ అనే ఆప్షన్ అయితే రావడం జరిగింది చూసారా. దాన్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా గ్రేడియంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. గ్రేడియంట్ సెలెక్ట్ చేసేసుకొని ఇందులో ఈ విధంగానైతే సెలెక్ట్ అయితే చేసేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇటు పింక్ ఉంది. సో దీన్ని కూడా మీరు సేమ్ విధంగానే ఫస్ట్ మీకైతే ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడైతే పింక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి ఈ రోలో. సో ఇదో పింక్ కలర్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేయండి. మళ్ళీ ఇందులో ఎల్లో ఇచ్చి ఓకే చేసేసుకోండి. ఓకేనా. తర్వాత ఇవి రెండింటిని కరెక్ట్ సెంటర్లోకి అయితే తీసుకొని ఈ విధంగానైతే పెట్టేసుకొని ఓకేనైతే క్లిక్ చేసుకోండి. ఓకేనా. మళ్ళీ నేను కొంచెం పింక్ అయితే ఇటైతే జరుపుతున్నాను, ఎందుకంటే ఈ విధంగా వస్తే కొంచెం లుక్ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది అయితే బాగా ఉంది. సో దీనికైతే మనం అయితే స్ట్రోక్ అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు స్ట్రోక్పై క్లిక్ చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే ఇది మనకైతే ఓకే. ఇప్పుడు ఇది కాకపోతే మీకు ఇక్కడ వైట్ ఉంది,
బ్లాక్ ఉంది, బ్లాక్. ఈ రెండిట్లోనైతే బ్లాక్ బాగా నచ్చింది. ఒకవేళ మీకు వేరే గిట్ల ఏమన్నా నచ్చితే వేరే కలర్స్ కూడా పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టం. సో నాకు బ్లాక్ నచ్చేసింది కాబట్టి నేనైతే బ్లాకే పెట్టేసుకుంటున్నాను. ఓకే, పెట్టేసుకొని దీన్ని కొంచెం ఈ విధంగా స్టైల్గానైతే మనమైతే ఇక్కడనైతే ఇద్దాం. సో ఓకే, హ్యాపీ బర్త్డే ఇచ్చి కొంచెం దీనికి గ్లోయింగ్ ఎఫెక్ట్ అనేది ఇద్దాం. సో దీన్ని అయితే ఇంబస్ అని ఉంటుంది. సో దాన్ని అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని ఈ విధంగానైతే మనమైతే ఇచ్చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం పెద్దగా చేసేసుకొని ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. మీ టెక్స్ట్ మీ ఇష్టం ఉన్నట్టయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే మీకు నచ్చిన తీరు. అంటే ఇలానే ఇదే ఫాంట్ ఇచ్చి ఇదే అని ఏం లేదు, మీకు ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్లోనైతే మీరైతే అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనైతే పాప నేమ్ అయితే ఇచ్చేద్దాం. నేనైతే పాప నేమ్ వచ్చేసి హాద్య అని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేనైతే హాద్య అని అయితే రాయడం అయితే జరిగింది. రాసిన తర్వాత దీన్ని కూడా కొంచెం క్రాస్ వేద్దాం. ఈ ఫస్ట్ అయితే పైన టెక్స్ట్ అయితే లాకేద్దాం. ఇలా లాకేయడం వల్ల ఏంటంటే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది మధ్యలో ఎడిటింగ్లో అయితే రావడం జరగదు. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఇదంతా ప్రాసెస్ కష్టం ఉంటే జస్ట్ పిఎల్పి ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ వస్తుంది. జస్ట్ మీరు అక్కడ ఈ పాప ఫోటో అనేది చేంజ్ చేస్తే అయిపోతుంది అంతే. ఆల్రెడీ నేనైతే పిఎల్పి ఫైల్ అయితే ఎలా ఓపెన్ చేయాలి అవన్నీ అయితే తీయడం జరిగింది. ఇప్పుడైతే నేను ఆద్య అనే నేమ్ ఉంది, దాని ఫాంట్ కూడా నేనైతే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే రీసెంట్లోకి వెళ్ళేసి నేను ఇంతకుముందు యూజ్ చేసిన ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే సెలెక్ట్ చేసి దీన్ని అయితే కొంచెం చిన్నగా చేసేసి ఈ విధంగానైతే పెట్టేస్తాను. ఈ విధంగా అయితే పెట్టేస్తాం. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఇది వెనుకున్న లేయర్ అనేది కొంచెం చిన్నగా అనిపిస్తుంది. సో దీన్ని అయితే కొంచెం పెద్దగా చేసేసుకుందాం. ఓకేనే. ఇప్పుడు నేనైతే కొంచెం దీన్ని జూమింగ్ అయితే చేసేస్తున్నాను. చూసారంటే ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి ఈ విధంగానైతే జూమ్ అయితే చేసేసాను. చేసేసిన తర్వాత ఇప్పుడు చూసారా టెక్స్ట్ అనేది మనకు మూవ్ అవ్వడం జరుగుతుంది. అలాంటి డిస్టర్బెన్స్ రావద్దంటే మనం వీటికి లాగేసుకుంటే మనకు డిస్టర్బెన్స్ అయితే రాదు. ఇప్పుడు నేను ఈజీగానైతే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. చూసారా. ఓకే, ఇప్పుడు దీన్ని కొంచెం పెద్ద చేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనకైతే కరెక్ట్ అయితే రావడం అయితే జరిగింది. సో దీన్ని ఏం చేద్దామంటే ఇది పాప మీదకి వస్తుంది కాబట్టి పాప కిందికి దీన్ని అనగానే మనకైతే పాప కిందికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనకు చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ లేయర్కి అనేది లాకేసి ఇప్పుడు హ్యాపీ బర్త్డేకును ఈ ఆద్య అనే నేమ్ ఉంది, ఈ రెండింటికైతే మనం అయితే ఎడిటింగ్ అనేది మళ్ళీ చేద్దాం. ఎందుకంటే ఇంకొంచెం డిస్టర్బెన్స్ అయింది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇది ఓకే. నెక్స్ట్ ఇది ఆద్య అని ఉంది. సో దీన్ని కరెక్ట్ మనకు నచ్చిన విధంగానైతే ఈ విధంగానైతే పెట్టేసుకుంటున్నాను నేను. పెట్టేసుకొని దీని కలర్ అయితే నేనైతే బ్లూ ఇచ్చేస్తున్నాను. అంటే సో ఈ బ్లూ అయితే ఇచ్చేస్తున్నాను, మొత్తం పెట్టేసాను. పెట్టేసి దీనికి స్ట్రోక్ అయితే వైట్ ఇచ్చేద్దాం. స్ట్రోక్ వైట్ బాగుంటుంది దీనికి. మీకైతే మ్యాచింగ్ కలర్స్ ఇస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఫాంట్. సో ఇవన్నీ కూడా మీరైతే మంచిగా అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఓకే, దీనికి కూడా మనం ఏం చేద్దామంటే గ్లోయింగ్ ఎఫెక్ట్ అంటే ఇంబస్లోకి వెళ్ళేసి చూసారా ఇంబస్. ఇప్పుడు ఇందులో కొంచెం ఇటు మరిపిస్తే మనకు చాలా మంచి లుక్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు అన్నీ ఇచ్చేసాం. ఇక్కడ నేనైతే ఏం చేస్తున్నానంటే ఈ పాపది సెకండ్ బర్త్డే అనేది నేనైతే పెట్టడం అయితే జరుగుతుంది. అంటే మీ పాపది ఎన్నో బర్త్డే అన్నది పెడతారుగా. సో నేనైతే ఇక్కడ సెకండ్ అని క్లిక్ చేసి బర్త్డే అనేది పెట్టేస్తున్నాను. ఓకే, పెట్టేసాను. పెట్టేసిన తర్వాత దీనికి నేనైతే ఈ ఎల్లో కలర్లో ఇచ్చేసి రెడ్ కలర్ అయితే ఇస్తాను, ప్యూర్ రెడ్. ఓకే, ప్యూర్ రెడ్ ఇచ్చేసి దీనికి స్ట్రోక్ అనేది అయితే వైట్ కలర్ అయితే ఇచ్చేస్తాను. ఓకే, వైట్ అయితే వైట్, బ్లాక్ అయితే బ్లాక్, ఏది మంచిగా ఉంటే అది పెట్టేసుకోవచ్చు. దీనికైతే మస్ట్ అయితే ఫాంట్ చేంజ్ చేద్దాం. ఫాంట్ అయితే నేనైతే రీసెంట్లోకి వెళ్ళేసి అయితే ఇక్కడ డెమో కాన్సెప్ట్ అనేది చూస్తాను. సో ఇది కొంచెం నాకు బాగా అనిపిస్తలేదు, చూస్తా ఇంకా వేరే ఫాంట్స్ ఇట్లా బాగా అనిపిస్తే. ఓకే, ఇది కొంచెం చిన్నగా ఉంది లిటిల్ బిట్లా. సో ఈ విధంగానైతే ఇది కనిపించినట్టు పెట్టేస్తున్నాను. ఓకే, దీనికి కొంచెం మనైతే బోల్ట్ ఇచ్చేద్దాం. సో ఇక్కడ స్టైల్ అని ఉంటుంది మనకు. సో చూడండి స్టైల్ అని ఎక్కడ ఉందో. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ మనకు స్టైల్ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేసుకుని బి అని ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేయగానే మనకు కొంచెం లావ్ అవడం అయితే జరుగుతుంది. దీన్ని మెల్లగానైతే ఈ విధంగానే అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ఆద్య అనేది కొంచెం చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో దీన్ని కొంచెం పెద్దగా చేసేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకైతే సెట్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంతే ఇక చాలా అంటే చాలా బాగుంది ఇక. సో మీకు ఇంతగానో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి 5 minutesలో నాకైతే చేయడం అయితే అయింది. మీకు ఇంకా ఎక్కువ అవుతుంది. సో మీరు ఇంతగానో కూడా శ్రమ పడకుండా పిఎల్పి ఫైల్ ఉంటుంది కింద అకౌంట్లో అయితే పిఎల్పి ఫైల్ అయితే డౌన్లోడ్ చేసేసుకొని మీరైతే జస్ట్ ఆ పిఎల్పి ఫైల్ ఎలా ఓపెన్ చేయాలో మీకు తెలియకపోతే ఇట్లా ఎలా డౌన్లోడ్ చేసుకొని ఎలా ఓపెన్ చేయాలో తెలుస్తుంది. కింద వీడియో లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. ఆ వీడియోని చూసి అయితే మీరైతే చూడండి. అంతా కూడా ఇదే వీడియోలు చెప్పటం కానీ ఈ వీడియో అనేది లెంత్ అవుతుంది. సో అందుకని చెప్పడం లేదు. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేసేసాను ఎలా పిఎల్పి ఫైల్ అనేది ఓపెన్ చేయాలి, ఎలా దాన్ని పిక్స్లాబ్కి ఇంపోర్ట్ చేయాలనేది. సో మీరైతే ఆ వీడియో చూసేసి అయితే
మీరు తెలుసుకొని దాన్ని అయితే ఓపెన్ చేసేసి యాడ్ చేసుకొని జస్ట్ పాప ఫోటో ఫర్ ఎగ్జాంపుల్ చూపెడతాను. పాప ఫోటోని అయితే నేను సెలెక్ట్ చేసేసుకుంటాను. సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ రీసెలెక్ట్ ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మన గ్యాలరీలో ఉన్న పిక్స్ అనేటివి రావడం అయితే జరుగుతుంది. సో వాటిని అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగానే ఉంచడం అయితే జరుగుతుంది. ఓకేనా. లాస్ట్కి ఫైనల్ టచ్ ఏంటంటే ఇక్కడ సేవ్ అనే పై క్లిక్ చేసుకొని సేవ్ యాజ్ ఇమేజ్ పై క్లిక్ చేసుకొని ఇక్కడ కస్టమ్ అని ఉందిగా దీన్ని పిఎన్జీకి పెట్టేసుకోండి. అలాగే ఫార్మాట్ అనేది పిఎన్జీకి పెట్టేసుకోండి. కస్టమ్ అనేది అల్ట్రా అని పెట్టేసుకోండి. సేవ్ టు గ్యాలరీ అని క్లిక్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకైతే ఇది హై క్వాలిటీలో అయితే మనకైతే సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. అల్ట్రా అని పెట్టడం ద్వారా ఇది మ్యాక్సిమం 7 MB ఆర్ 3 MB అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం ఎంత సైజులో అయితే మనకు సేవ్ అయిందో. ఇది చాలా వండర్ఫుల్ ట్రిక్. అంటే మనకు ఎంత హెచ్డీలో సేవ్ అవుతుందో ఇప్పుడైతే మనం చూద్దాం. సో ఇప్పుడైతే నేనైతే నా గ్యాలరీ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేనైతే ఇక్కడ చూసారంటే పిక్సెలాబ్ ఫోల్డర్లో మనకైతే సేవ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే చూసారా ఎంత క్లారిటీలో అయితే మనకైతే సేవ్ అయిందో. సో ఈ విధంగానైతే మనకి సేవ్ అవ్వడం జరుగుతుంది. ఎంత జూమ్ చేసినా కానీ ఇది పలగది. సో చాలా హెచ్డీ ఉంటుంది. ఇప్పుడు దీని అయితే సైజ్ అయితే చూద్దాం. చూసారంటే ఇదైతే మనకు 6.8 MB అంటే చూసారా డిఎస్ఎల్ఆర్లో మనకు ఫొటోస్ అయితే ఏ విధంగా రావడం అంత సైజులో అయితే మనకైతే రావడం జరిగింది. సో చాలా అంటే చాలా వండర్ఫుల్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చినది అయితే తప్పకుండా అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్కి ఇట్లా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ సబ్జెక్ట్ కోసం అయితే మీరైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.